నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. వాక్యమును తెలియచేయుచుండగా వినేవారిలో గొప్ప గ్రహింపును దయచేయండి ప్రభువా. మరి నిలబడి వాక్యము చెప్పుచుండగా మరి నిలబడుతున్నది ప్రభువా. మాట్లాడినంత మీది నా నోటిని బోరగా వాడుకోండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోండి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును దయచేస్తారని ప్రభువా యేసు క్రీస్తు నామమున ప్రార్థన అడివేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనం తెలియచేయుచున్నాను. ఈరోజు యేసు క్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, యేసయ్య నిన్ను గుర్తించే ఆత్మీయత ఇవ్వయ్యా. ఈరోజు యేసు క్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, యేసయ్య నిన్ను గుర్తించే ఆత్మీయత ఇవ్వయ్యా. వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు చదువుతున్నాను చూడండి. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చేదను. మీ ప్రాణమును బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చిత్రనెను. వారు, నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్యైన శారా ఎక్కనున్నదని అడుగుగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్యైన శారాకు కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుకనున్న గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా
నేను బలముడికిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. హల్లెలూయా. ఈరోజు ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో మనకి దేవుడు, అదేవిధముగా అబ్రహాము, అదేవిధముగా తన భార్య అయిన శారా, వీరి ముగ్గురు మధ్య మరి జరిగిన ఒక కన్వర్జేషన్ అనేది కనిపిస్తుంది. దీనికి టైటిల్గా మనకి దేవుడు ఏమని సెంటెన్స్ ఇచ్చాడంటే, యేసయ్యా నిన్ను గుర్తించే ఆత్మీయత ఇవ్వు యేసయ్యా, ఇవ్వయ్యా అన్నట్లుగా ఈరోజు మనకి సెంటెన్స్ దేవుడు మనకి ఇచ్చాడు. ఇంతకీ మనము నిజంగా దేవుణ్ణి గుర్తుపడుతున్నామా, మరి దేవుణ్ణి గుర్తుపట్టే ఆత్మీయత మనలో ఉందా అనే ప్రశ్న మనలోకి రావాలి. ఎందుకు ఈ ప్రశ్న రావాలి అనంటే, ఈరోజు ఆత్మీయంగా చలామణి అవుతున్న మనము, ప్రార్థన పూర్వకంగా జీవిస్తున్న మనము, మనకి కొన్ని దర్శనాల ద్వారా కానీ లేకపోతే కొన్ని ప్రేరేపణల ద్వారా కానీ దేవుడు మనల్ని దర్శిస్తాడు. దర్శించినప్పుడు దేవుడు మనకి ఏదైనా చెప్తున్నప్పుడు దాన్ని వినే గ్రహింపు కానీ, దాన్ని వినే మనస్సు కానీ చాలామందికి ఉండదు. ఒకవేళ దేవుడు దర్శించినప్పుడు లేదా దేవుడు గద్దిస్తున్నప్పుడు దానికి లోబడే మనస్తత్వం చాలామందికి ఉండదు. అదేవిధముగా దేవుడు దర్శించినప్పుడు ఇది దేవుని దర్శనము అనే నమ్మకము కానీ, లేకపోతే ఇది దేవుడే దర్శించాడు అన్న ఒక క్లారిటీ కానీ చాలామందికి ఉండదు. ఎందువల్ల అంటే వీళ్ళలో ఉన్న ఆత్మీయ లోపాల వల్ల, వీళ్ళలో ఉన్న కాస్తో కూస్తో పాపం వలన, వీరిలో ఉన్న ఆత్మీయ హీనత బట్టి వీరి జీవితాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, దేవుడు వీరి దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తానని చెప్పినా కూడా, దేవుడు వీరి దగ్గరకు వచ్చి మెల్లలైన స్వరంతో మాట్లాడినా కూడా వీళ్ళు గుర్తించలేని అంధులుగా కనిపిస్తూ ఉంటారు. అందువలన ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని దర్శించినప్పుడు, దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఆత్మీయత ఎలా ఉండాలంటే ఆయన్ని గుర్తెరిగేదిగా మన ఆత్మీయత ఉండాలి. అందువలన ఈరోజు మనకి దేవుడు ఈ మాట ఇచ్చాడు, యేసయ్యా నిన్ను గుర్తించే ఆత్మీయత ఇవ్వయ్యా. సో ఈరోజు నుంచి మనము దేవుని గుర్తుపట్టే ఆత్మీయత కలిగి ఉందాం. ఒక్కొక్క వచనాన్ని చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. మమ్రే దగ్గర సింధూర వనం ఉందండి. అది ఏ కాలం అంటే ఎండాకాలము, అంటే ఇంచుమించు ఎండ వేలప్పుడు. అది ఏ కాలము మనకి క్లారిటీ లేదు, కానీ ఇంచుమించు ఎండ సమయమున అంటే మధ్యాహ్న సమయమున. సో మధ్యాహ్న సమయంలో మనం ఖచ్చితంగా ఏం చేస్తామండి, ఎండలో మరి మిట్ట మధ్యాహ్నము చెప్పులు లేకుండా రోడ్లపైన ఎండలో తిరుగుతామంటారా? అలా ఎవరు చేయరు కదా. సో ఇక్కడ అబ్రహాం కూడా ఎండగా ఉంది కాబట్టి ఏం చేశాడు, ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు అనమాట. ఎందుకంటే చెట్టు కింద ఏం దొరుకుతుంది, మనకి నీడ దొరుకుతుంది కదా. ఆ చెట్టు కింద అబ్రహాం ఇక్కడ కూర్చొని ఉన్నాడంట. అయితే అతడు కూర్చున్నప్పుడు అతనికి ఎవరు కనిపించారంట, ఎదురుగా యెహోవా కనిపించాడు. అంటే దేవుడు అతనికి కనిపించాడంట. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మటుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద నున్నడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఈ యొక్క 2 లైన్లోనే మన అంశము, అదేవిధంగా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయత అంతా కూడా దాగి ఉందండి. ఈ 2 లైన్లో ఏముందంటే, ఈయన చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఇతని చెట్టు దగ్గరలోనే ఇతను వాకిట కూడా, అంటే ఇతను వాకిలు కూడా ఉంది. సో ఇంచుమించు ఆ వాకిల దగ్గర ఈ చెట్టుకి మరి దగ్గరలోనే ఈ అబ్రహాము కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఆ రోడ్డు వైపు చూస్తున్నాడు. ఆ మెయిన్ రోడ్డు వైపు చూస్తున్నప్పుడు అక్కడ ముగ్గురు మనుషులు ఇతనికి కనిపిస్తున్నారు. ఏం కనిపిస్తారండి, ముగ్గురు మనుషులు. అదేంటి, వాళ్ళు దేవుళ్ళు కదా, కొంతమంది దేవదూతలు అంటారు, మరి మీరేంటి మనుషులు అంటున్నారు అంటే, వాళ్ళ రూపం ఎలా ఉందంటే, ఇప్పుడు మనిషి యొక్క రూపం ఎలా ఉంటుందో వారి రూపం కూడా అలాగే ఉంటుంది. దేవుడు ఎప్పుడు దర్శించినా కూడా మనిషి రూపంలోనే మనకి దర్శనాన్ని ఇస్తాడు తప్ప కుక్కగానో పందిగానో పక్షిగానో ఎప్పుడు కూడా మనల్ని దర్శించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనల్ని దేవుడు దర్శిస్తున్నాడంటే ఒక వెలుగైనప్పటికీ, లేకపోతే ఒక రూపాన్ని మనం ఊహించుకుంటున్నప్పటికీ, ఏ రూపమైనా కూడా ఆ రూపం ఎలా ఉంటుందంటే మనిషి ఆకారంలోనే ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మీకు ఒక పాము కనపడిందండి, నాకు ఒక టైగర్ కనపడిందండి, నాకు ఒక పందికొక్కు కనపడిందండి, నన్ను దేవుడు దర్శించాడండి అని దయచేసి ఎవరు కూడా అనొద్దు. ఈ రోజు నుంచి మీకు దేవుడు దర్శిస్తున్నాడంటే అది మనిషి రూపంలోనే దర్శిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు దేవుడు అబ్రహామును దర్శించాడు. ఎలా దర్శించాడంటే
ముగ్గురు మనుషులు కనపడుతున్నారు అబ్రహాముకి. సో కొంతమంది సైంటిఫికల్గా ఆలోచించి, బైబిల్ సైంటిఫిక్గా ఆలోచించి, బిబ్లికల్ సైంటిఫిక్గా ఆలోచించి దాన్ని ఎట్లా రాశారంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కనిపిస్తున్నారు అని రాశారు. ఇంచుమించుగా ఇది కూడా నమ్మకడానికి కొంచెం వీలుగానే ఉంది. కొంతమంది ఏమని రాశారంటే దేవదూతలు, ముగ్గురు కూడా దేవదూతలు అన్నట్లుగా సంబోధించారు. ఇది కూడా కొంచెం నమ్మశక్యంగానే ఉంది. ఇంకొంతమంది ఎలా రాశారంటే మధ్యలో దేవుడు ఉన్నాడు, ఇటుపక్కన అటుపక్కన దేవదూతలు ఉన్నారు అన్నారు. ఇది కూడా కొంచెము నమ్మశక్యంగానే ఉన్నది. దీని తర్వాత అధ్యాయంలో మరి దేవుడు మరి వెళ్ళిపోతున్నట్లుగా ఇద్దరు దేవదూతల్ని ఇంకో పట్టణానికి పంపిస్తున్నట్లుగా మనము చదువుకోవచ్చు. అంటే ఈ మూడో సందర్భము మనకి కొంచెం కొద్దో గొప్ప ఈ వాక్యానికి రిలేటెడ్గా ఉందన్నమాట. మధ్యలో దేవుడు, ఇటుపక్కన అటుపక్కన దేవదూతలు ఉన్నట్లుగా మనము అనుకోవడానికి కూడా కొంచెము అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆ మధ్యలో ఉంటున్న వ్యక్తిని ఎవరు గుర్తుపట్టారంట? అబ్రహాము గుర్తుపట్టాడంట. గుర్తుపట్టి పరుగున అక్కడికి వెళ్ళి నేలను వంగి ఆయనకి నమస్కారం చేసి, నీ కటాక్షం ఉంటే దయచేసి నేను దాటిపోవద్దు, మా ఇంటికి రా, మా ఇంట్లో ఆతిథ్యము చెయ్యి, మా ఇంటికి వస్తే నీకు మర్యాద చేస్తాను, నీకు భోజనం పెడతాను అని అబ్రహాము అక్కడ దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడంట. ఒక విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే ఎవరో కనిపించారండి. కనిపిస్తే పరుగున వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాల్సిన అవసరం ఏంటి? నెంబర్ 1 పాయింట్. ఈరోజు మీరు గుమ్మంలో కూర్చున్నారండి. ఎందరో మీ గుమ్మాల ముందర అటు ఇటు పోతూ ఉంటారు. వాళ్ళందరూ మీరు ఏం చేస్తారు? ఇంట్లో తీసుకెళ్ళి భోజనం పెడతారా? వాళ్ళందరికీ మీరు ఇంటికి దారిన పోయేట వాళ్ళందరికీ కూడా మీరు కాలు కొడుకోమని నీళ్ళు ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? వాళ్లకు మీకు పరిచయం లేదు కాబట్టి ఇవ్వరు. అదే మీరు ఏదో మాల్కి వెళ్ళారండి, లేకపోతే ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళారండి, అక్కడ మీకు ఎవరో తెలిసిన వాళ్ళు కనిపించారు. కనిపించిన వెంటనే మీరు ఏమంటారు? ఒకవేళ మీరు ఇరువురు కూడా ఆత్మీయులైతే వందనాలండి అని చెప్పుకుంటారా లేదా? ఒకవేళ ఒకళ్ళు ఆత్మీయులై ఉండి ఒకళ్ళు శరీరానుసారులు అయితే ఏమనుకుంటారు? హాయ్, హలో, బాగున్నారా అనుకుంటారా? అనుకోరా? ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళతో మీకు ఎంతో కొంత పరిచయం ఉంది కాబట్టి. అలాగే దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు అబ్రహాముకి దేవునితో ఎంతో కొంత పరిచయం ఉంది, దేవునితో గడిపిన సమయం ఉంది. దేవుడు అబ్రహాముకు తెలుసు. అందువలన అక్కడ కూర్చోలేకపోయాడు. ఈయన ఎక్కడో చూసినట్టుందే, అదేదో బైబిల్ దేవుడు అనుకుంటా, ఇలాగే ఉంటాడు, మనం చదువుకున్నాగా లేఖనాల్లో అన్నట్టుగా అక్కడ కూర్చోలేదండి. ఎప్పుడైతే దేవుడు దర్శనం ఇచ్చాడో అక్కడ కూర్చోలేకపోయాడు అబ్రహాము. అక్కడి నుంచి పరుగులు తీశాడు అబ్రహాము. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు అబ్రహాము. ఇది దేవునికి నీకు కావలసిన ఒక అద్భుతమైన సంబంధము. ఇది నీకు దేవునికి కావలసిన ఒక అద్భుతమైన ఆత్మీయ సంబంధము. అటువంటి ఆత్మీయత నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని ఇంకా నన్ను దేవుడు దర్శించలేదేంటి, ఇంకా దేవుడు నాతో మాట్లాడట్లేదేంటి, ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతాను, ఒక్క వాగ్దానం కూడా నా జీవితం నెరవేరట్లేదేంటి, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను, ఒక్క కార్యం నా ఇంట్లో జరగట్లేదేంటి అని ఎన్నిసార్లు దిగులు పడతావు? నీ దిగులు పక్కన పెట్టేసి నీ ఆత్మీయ లెవెల్స్ని పెంచుకోవడానికి నువ్వు ఎప్పుడు ప్రయత్నం చేస్తావు? నీ ఆత్మీయ లెవెల్ పెంచడానికే దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటాడు. నీ కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు నిన్ను మరి దేవుడు పరీక్షించడం ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? నీ ఆత్మీయ లెవెల్స్ పెంచడానికి. పక్షిరాజు ఎత్తైన స్థలంలో ఉంటాడంట. ఎందువలన? ఆ సామాన్య పక్షుల వలె భూమి మీద ఉండొచ్చు కదా, తనకు ఒక ప్రత్యేకతనిచ్చాడు దేవుడు. అందువలన ఎత్తైన స్థలంలో నేను ఉంటాను అంటాడు పక్షిరాజు. ఈరోజు పక్షిరాజుతో మనల్ని దేవుడు పోలుస్తూ ఉంటాడు. ఎందుకంటే మనము కూడా మన ఆత్మీయ స్థితిని ఎక్కడ ఉంచాలంట? ఎత్తైన స్థలంలో ఉంచుకోవాలంట. ఈ లోకానుసారమైన వాటిని చూసి, ఈ పనికిమాలిన వాటిని చూసి మనము ఎక్కువగా టెంప్ట్ అవ్వడము, ఎడిక్ట్ అవ్వటము, వాటిని బట్టి మనము ఆనందించడము, ఇది దేవుని ఉద్దేశం కాదండి. ఇది దేవుడు నీలో చూడవలసిన ఆత్మీయత కాదండి. ఇది నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం తీసుకోవాల్సిన తర్వాత మరి ఉండవలసిన జీవితం కాదండి. నువ్వు నివసిస్తున్న ఈ జీవితం కరెక్ట్ కాదండి. మరి నువ్వు ఎందువలన ఇటువంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నావు? ఇంకా నాకు దేవుడు దర్శనం ఇవ్వలేదు, ఇంకా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఇంకా దేవుడు నాకు ఇది చేయలేదు, అది చేయలేదు అంటే ఎలా? చూడండి, దేవుడు వచ్చాడు, అక్కడ నుంచున్నాడు. ఏమైనా అబ్రహాంను పిలిచాడంటారా? లేకపోతే అబ్రహాంకు నిన్న ప్రేయర్ చేస్తున్నప్పుడు, ఇదిగో రేపు పొద్దున వస్తున్నాను, నువ్వు వాకిల్లో కూర్చున్నప్పుడు నీకు ఎదురుగా ఒక రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో నేను నుంచోబోతున్నాను, నన్ను చూడంగానే నువ్వు వచ్చేయాలి, నన్ను కౌగిలించుకోవాలి, నా కాళ్ళ మీద పడాలి, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాలి ఏమైనా చెప్పాడు ఆ కల్లో?
అంతకుముందు అధ్యాయాల్లో ఏముంది? ఏమీ లేదు కదా. దేవుడు దర్శించాడు, చేయాల్సిన కార్యాలు చేశాడు, మరి ఇవ్వాల్సిన వాగ్దానాలు ఇస్తూనే ఉన్నాడు. దేవుడు ఇంతకుముందు కూడా దర్శించాడు. మరి ఎలా గుర్తుపట్టాడంటాడు అబ్రహాం? ఎందువల్ల అంటే అబ్రహాముకి దేవునితో సంబంధము ఉంది కాబట్టి గుర్తుపట్టాడు. ఈరోజు దేవునితో నీకు సంబంధం ఉందా? దేవుణ్ణి గుర్తెరిగే ఆత్మీయత నీలో ఉందా? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈరోజు మనం నిజంగా ఆత్మీయులమేనా? ఒకవేళ నిజంగా ఆత్మీయులమైతే కన్నీటితో మోకరించి ప్రార్థించే అనుభవం నీకుందా? బాగా ధ్యానపూర్వకంగా వాక్యాల్ని ధ్యానించే అనుభవం నీకుందా? అటువంటి అనుభవంలో ఉంటే ఖచ్చితంగా నీకు కూడా దేవుణ్ణి గుర్తెరిగే ఆత్మీయత ఉంటుంది. లేదంటే ఎవరైనా నీకు ఏదైనా చెప్తున్నప్పుడు మన జీవితంలో కూడా అది జరుగుతుందేమో అన్న భయంతో, ఆందోళనతో ఏ నష్టంలోకి మనం వెళ్ళిపోతామో మనకే తెలియదు. కొన్ని వాక్యాల్లో ఉంటుంది, నువ్వేదైనా ఆలోచిస్తూ ఉంటే, దేని కొరకన్నా భయపడుతూ ఉంటే నువ్వంట అదే నష్టంలోకి వెళ్ళిపోతావంట, అదే భయాందాల్లో నీలో ప్రవేశిస్తుందంట, దాంట్లో నువ్వు నష్టపోతావని కొన్ని వాక్యాలు కూడా ఉన్నాయి. సో ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని గుర్తెరిగే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఇది నువ్వు నేర్చుకోవాలి. అయితే నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణమును బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చిత్రడెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా. సో ఇక్కడ అబ్రహాము దేవునితో ఇక్కడ బతిమలాడుకుంటున్నారు, మీరు ముగ్గురు కూడా మా ఇంటికి రండి, నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి, ఆహారం సిద్ధము చేస్తాను, తృప్తిగా భోజనము చేయండి, ఆరగించండి, రెస్ట్ తీసుకోండి అన్నట్లుగా చెప్తున్నప్పుడు దేవుడు నువ్వు అనుకున్నట్లు ఏదైతే అనుకుంటున్నావు అదంతా కూడా చెయ్యి అని పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. ఇక్కడ అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. వెంటనే అబ్రహాం ఏం చేశాడు? తన భార్య దగ్గరికి వెళ్ళాడు. తన భార్యను శారాతో చెప్తున్నాడు, అర్జెంటుగా 3 మానికల మెత్తన పిండి తీసుకొని నువ్వు రొట్టెలను సిద్ధం చేయి అని భార్యకు ఆజ్ఞాపించాడు. తర్వాత మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. మరలా ఒక మందలోకి వెళ్ళిపోయాడు, ఒక లేత దూడను తీసుకున్నాడు, అది తీసుకెళ్ళి ఒక పనివాడికి ఇచ్చి దాన్ని సిద్ధం చేయమంటే ఆ పనివాడు దాన్ని సిద్ధము చేశాడు. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు కింద నిలిచుండాను. సో మరి శారా దగ్గరికి వెళ్ళి రొట్టెని కలెక్ట్ చేసుకున్నాడు, మరి తన పనివాడు సిద్ధము చేయించిన ఆ దూడను మరి కలెక్ట్ చేసుకున్నాడు. ఇతడు కూడా మరి వెన్నను పాలను అవి సిద్ధము చేశాడు. వీటన్నిటిని కూడా తీసుకెళ్ళి ఆ మనుషుల ఎదుట పెట్టి ఈయన ఆ చెట్టు కింద ఒక పక్కన నిలబడ్డాడంట. హల్లెలూయా. చూడండి, దేవునికి ఇక్కడ భోజనం సిద్ధపరిచాడు. అదే విధముగా దేవునికి ఒక ప్రక్కన నుంచొని ఎంతో మర్యాదనిస్తున్నాడు. ఈరోజు దేవుణ్ణి మర్యాదగా చూసుకోవడం నీకు వచ్చా? ఈరోజు నీకంటే పెద్దవారిని నువ్వు గౌరవించడము మర్యాద. అలా గౌరవిస్తున్నట్లయితే దేవుడిని నువ్వు గౌరవిస్తున్నట్లు. నిన్ను పోషించే ఆత్మీయులను లేకపోతే మీ పాస్టర్ గారిని, మీ పాస్టర్మ్మ గారిని నువ్వు గౌరవించడం, వాళ్ళ ముందర లేచి నిలబడము అనేది మరి దేవుణ్ణి గౌరవించినట్లు. అలా ఎప్పుడైనా చేసావా? లేకపోతే వారి ముందరే కాలు మీద కాలేసుకొని మీకంటే మేము ఎక్కువ సంపాదిస్తున్నాం, మీకంటే మేము మంచి ఎంప్లాయీస్, మీకంటే మాకు పలుకుబడి ఎక్కువ ఉంది అన్నట్లుగా, గీరగా అన్నట్లుగా చాలా గర్వముగా నీ ప్రవర్తన ఉందా? అబ్రహాంకి ఆస్తిపాస్తులు లేవంటారా? అప్పటికే బహుగా దీవించబడ్డాడండి అబ్రహాము. అప్పటికే బహుగా ఆశీర్వదించబడ్డాడండి అబ్రహాము. అప్పటికే ఐగుప్తురాజు చాలా ధనాన్ని ఇచ్చేశాడు. అప్పటికే మరి దేవుడు కూడా నువ్వు ఎటు వెళ్తే అక్కడికి అదంతా కూడా నీదే అన్నాడు. కొన్ని రాజ్యాల చేతిలో ఉన్నాయి, కొన్ని దేశాల చేతిలో ఉన్నాయి, మరి ఎంతోమంది పనోళ్ళు మరి ఇతని కింద ఉన్నారు. అంత ఆస్తిపరుడు ఇక్కడ అబ్రహాము. అయినప్పటికీ దేవుడు వచ్చి భోజనం చేస్తున్నప్పుడు ఒక పక్కన నిలబడ్డాడంట. అటువంటి మర్యాద కలిగి ఉన్నాడు ఇక్కడ అబ్రహాము. మరి అటువంటి మర్యాద నీకు ఉందా? వారు అతనితో నీ భార్యన శారా ఎక్కడున్నదని అడుగాతడు. ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. తర్వాత వీరు భోజనం చేస్తూ అబ్రహాముతో ఇలా అంటున్నారు, నీ భార్య ఎక్కడ ఉంది అబ్రహాము అంటే, అబ్రహాం అంటున్నాడు, ఆ వెనకాల గుడారాలు ఉన్నాయి కదా, ఆ గుడారాల వెనక ఉందండి అని చెప్పాడంట. చెప్తే అందుకు ఆయన, మీదటికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదము, అప్పుడు నీ భార్యన శారాకు కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి నా గుడారపు ద్వారమందు వినిచుండెను. అబ్రహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా నేను బలముడికిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకోనేను. ఇక్కడ ఏం జరిగిందంటే
ఈ అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నేను మరలా వచ్చే సంవత్సరం ఇదే టైంకి వస్తాను, వచ్చే టైంకి నీ భార్య చేతిలో ఒక పసిబాలుడు లేదంటే ఒక కుమారుడు ఉంటాడు, ఎందుకంటే ఆమె గర్భం దాల్చి ఒక కుమారుని కంటుంది అన్నట్లుగా ఒక ప్రామిస్ని లేదంటే ఒక వాగ్దానాన్ని దేవుడు అక్కడ అబ్రహాంతో చెప్తాడు. చెప్తే ఈ గుడారాల వెనుక ఈ మాటలు శారాకు వినిపిస్తున్నాయి. వినిపించిన వెంటనే శారా ఎలా ఆలోచిస్తుందంటే ఫస్ట్ నవ్వింది, ఒక జోక్లా తీసుకొని దాన్ని నవ్వింది. ఫస్ట్ నవ్వుతా అనుకుంటుందంట, అదేంటి మేము చాలా వృద్ధులము, నాకెట్లా సుఖం కలుగుతుంది, నేను వృద్ధురాలను, బలం ఊడికిపోయిన దాను, నేను మరలా గర్భం ఎలా దాలుస్తాను, మరి నా యజమాడు కూడా మరి ముసలోడే, మరి అతను నేను ఎలాగా మరి సుఖపడతాము, ఎలా పిల్లల్ని మరి కంటాము అన్నట్లుగా నవ్వుకుంటుందంట. అక్కడ వెనక నుంచి నవ్వుకుంటుంటే అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా. మరి అక్కడ మనసులో నవ్వుకుంటున్నప్పటికీ ఆ గుడారాల వెనక ఏదైనా పని ఆమె చేస్తున్నప్పటికీ అదంతా కూడా దేవుడు చూడకుండానే అదంతా కూడా దేవుడు తెలుసుకుంటున్నాడు, దేవునికి తెలిసిపోతుంది. ఈరోజు చాటు మాటు వ్యవహారము నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ బంధుమిత్రులకు రక్త సంబంధులకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నువ్వు చేసే పిచ్చి వేషాలు, నువ్వు చాటుమాటన చేసే వేషాలు. అయితే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. కాబట్టి మరి నువ్వు జీవించాల్సింది ఎవరి కోసం? ఈ లోకంలో దేవుని కోసం నువ్వు జీవించాలి. మరి ఎవరికి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? నీ వేషాలు అన్నీ కూడా ఎవరికి తెలుస్తున్నాయి? దేవునికి తెలుస్తున్నాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలా వద్దా? అయితే ఇక్కడ గుడారాల వెనుక నవ్వుతున్న ఆ సన్నివేశాన్ని దేవుడు పసిగట్టి దేవుడు ఏమంటున్నాడు చూడండి, అబ్రహాముతో అంటున్నాడు ఆ మాట, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. అదే సెంటెన్స్ని ఆమె అనుకోని మనసులో నవ్వుకుంటుంది. అదే సెంటెన్స్ని దేవుడు మరలా రిపీట్ చేసి ఇలా నవ్వుకోవచ్చా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు అబ్రహాముతో. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు మీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. మరలా దేవుడు ఏమంటున్నాడంటే, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నేను మరలా వచ్చే సంవత్సరం వస్తాను, వచ్చే సంవత్సరం శారా చేతిలో నువ్వు పిల్లోను చూస్తావు, కుమారుని చూస్తావు, కుమారుని కంటుంది అన్నట్లుగా చెప్తున్నాడు. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. ఇక్కడ మరలా శారా అమ్మో నేను చెప్పిన సెంటెన్స్ని దేవుడు మరలా చెప్పేశాడు రా బాబు అని చెప్పి భయం వేసిద్దా వేయదా? సో భయపడిపోయి అయ్యా నేను నవ్వలేదయ్యా అని అక్కడి నుంచి అరుస్తుందంట. అరిస్తే ఎందుకు నవ్వలేదు, నువ్వు నవ్వలేదా ఏంటి, నాకు తెలియదే నువ్వు నవ్వనట్టు, నువ్వు నవ్వావు అన్నాడంట దేవుడు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి కన్వర్జేషన్ అనేది ముగిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠం ఏంటంటే, ముందు ఎందుకు అబ్రహాము కాళ్ళు కడుగుటకు నీళ్లు తెప్పించాను అన్న సెంటెన్స్ మనం నేర్చుకుందాం. 18:4 ఈ యొక్క మాట రాయబడి ఉంది, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి అని రాయబడి ఉంది. దీని వెనక దాగి ఉన్న రహస్యం ఏంటంటే అతిథి మర్యాద అనేది దీని వెనక దాగి ఉన్న రహస్యము. దేవునికి ఈ లోకంలో మనము ఉన్నప్పుడు అతిథి మర్యాద చేయడం అనేది చాలా ఇష్టం అన్నమాట. అందుకే దేవుడు మన యొక్క బ్రతుకులో కనబడని అతిథిగా వస్తూ వెళ్తూ ఉంటాడు. మనము కొన్నిసార్లు ఆత్మీయంగా ఉన్నప్పుడు గుర్తుపడతాం, ఒకవేళ ఆత్మీయంగా లేకపోతే సరిగ్గా గుర్తెరగం దేవుణ్ణి. కానీ కనబడని అతిథిగా దేవుడు మన మధ్య ఎప్పుడు కూడా ఉంటాడు. ఎక్కడైతే ఇద్దరు కూడి ఆయన నామమును ఏకీభవిస్తారో వారి మధ్యన ఖచ్చితంగా దేవుడు ఉంటాడు, కనబడని అతిథిగా. సో మనము కనిపించే వారికి అతిథి మర్యాద చేస్తే దేవునికి చేసినట్లే అన్నట్లుగా దేవుని యొక్క ఉద్దేశము. నువ్వు మరి నీకంటే పొజిషన్లో బాగా ఉన్నవారిని లేదంటే నీకంటే వయసులో పెద్దవారిని నువ్వేం చేయాలంటే మర్యాద ఇవ్వాలన్నమాట వాళ్ళకి. అదేవిధంగా నీ ఇంటికి వస్తున్న అతిథులకు నువ్వేం చేయాలంటే మర్యాద ఇవ్వాలన్నమాట. సో అటువంటి మర్యాద పూర్వకంగా నువ్వు నడుచుకోవడము, మర్యాద ప్రకారం నువ్వు నడుచుకోవడము, అది దేవుని చిత్తము, అది దేవుని ఉద్దేశము. యోహాను సువార్త 13:5 ఇలా రాయబడి ఉంది, అంతటా పల్లెములో నీళ్లు పోసి పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. చూసారా, ఇలా ఎందుకు ఇలా చేస్తున్నారంటే మనం గొప్పవారము కాదు అన్నది
ఇక్కడ ఒక ఉద్దేశం అనమాట. దేవుడు తన శిష్యుల కాల్ని కడిగాడు, తన శిష్యుల యొక్క పాదాలని తుడిచాడు. ఎందుకని? సింబాలిక్గా మనకి ఏం చెప్తున్నాడంటే ఈ లోకంలో మనం ఉన్నంత కాలం కూడా నీ ఎంత రేంజ్ దేవుడు నీకు ఇచ్చినా కూడా నువ్వేం చేయాలి తెలుసా? ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన. మనం గొప్పవారము కాదు, మనకంటే గొప్పవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరంటే మన ప్రధాన యాజకుడు, ఆయనే యేసయ్య. ఆయన ఒక్కడే గొప్పవాడు, ఇంకెవ్వరు కూడా గొప్పవాళ్ళు కాదు. ఈ విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు ఈరోజు ఎంత గొప్పవాడు అయినప్పటికీ నువ్వెవరు అంటే ఆయన్ని మోసే గాడిదవి. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. తర్వాత మనం ఎవరు అంటే సేవకులం. ఈ లోకానికి మనం వచ్చింది ఎందుకంటే దేవుణ్ణి సేవించడానికి, దేవుని సేవ చేయడానికి, దేవుణ్ణి గౌరవించడానికి ఈ లోకానికి మనం వచ్చాం. మనం ఎవరు అంటే సేవకులం. తర్వాత తగ్గింపు, దీనత్వం ఇందులో ఉందన్నమాట. ఎందుకంటే మరి కాళ్ళు కడగటము, తువాలతో తొడవటం, ఇదంతా కూడా దీంట్లో ఏం దాగి ఉందంటే గొప్ప సేవా దర్శనం దాగి ఉంది. తగ్గింపు, దీనత్వం దీనిలో దాగి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడంటే దేవుడు మనము ఆతిథ్యము చేయ మరవద్దు అని దేవుడు అంటున్నాడు. ఎందుకు మర్చిపోవద్దు అంటే మనం ఎవరికైనా ఆతిథ్యము చేస్తూ ఉన్నప్పుడు అది ఎట్లా ఉంటుందంట, మనకు తెలియకుండానే మనము దేవుని దూతలకు ఆతిథ్యము చేస్తున్నామంట. ఇక్కడ అట్లా రాయబడి ఉందన్నమాట. దేవుని గుర్తించే ఆత్మీయత మనం ఎలా పొందుకోవాలి? ఎందుకంటే దేవుణ్ణి గుర్తించే ఆత్మీయత ఇవి వేసాయని మనం అడిగాం కదా. దాన్ని మనం ఎలా పొందుకోవాలంటే నెంబర్ 1 మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. నెంబర్ 2 మనం ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలి. నెంబర్ 3 పరసంబంధమైన ఆలోచన కలిగి ఉండాలి. ఈ 3 మనలో ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా దేవుని గుర్తించే ఆత్మీయతను మనము పొందుకుంటాం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఒకప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన పెందల కడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూసారా, ఇవన్నీ కూడా దేవుడు ప్రార్థించమని చెప్తున్నాడు. అదేవిధంగా పరిశుభ్రముగా ఉండాలి. ఇక్కడ ఒక భక్తుడు అంటాడు, నీతిగా ఉండేవాడే నీట్గా ఉంటాడు అని. సో ఈరోజు మనం ఎంత నీతిగా ఉంటే అంత నీట్గా ఉండగలము అని. పరసంబంధమైన ఆలోచన కలిగి ఉండాలి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని గుర్తించే ఆత్మీయత మనం ఎలా పొందుకోవాలంటే ప్రార్థించాలి, పరిశుభ్రముగా ఉండాలి, పరసంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాలి. కాబట్టి దేవుణ్ణి గుర్తించే ఆత్మీయత కలిగి మనము జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని గుర్తించే ఆత్మీయతను మాకు ఇవ్వండి అయ్యా. ప్రార్థించాలి. అదేవిధంగా యేసుక్రీస్తు రాజా పరిశుభ్రముగా ఉండాలి, పరసంబంధమైన ఆలోచనలు కలిగి జీవించాలి. ప్రభువా, మీ నామానికి మహిమకరంగా జీవించాలి. సహాయం చేస్తారని మిమ్మల్ని గుర్తుపట్టిన అబ్రహాముని మీరు ఆశీర్వదించిన దేవుడు, మరొక సంవత్సరమున మరి కుమారుని దయచేస్తా అని చెప్పిన దేవుడు ప్రభువా, మరి మేము కూడా మిమ్మల్ని గుర్తెరిగే ఆత్మీయత కలిగి ఉండాలి. అనేకమైన ఆశీర్వాదాలు మీ దగ్గర నుంచి పొందుకోవాలి. సహాయం చేస్తారని యేసు క్రీస్తు నామమున ప్రార్థన వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.